ప్రాక్టీస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్. నా ప్రీవియస్ వీడియోస్లలో టెన్సెస్లో భాగంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పై 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో పార్ట్ 4గా సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ వీడియోస్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నోటిఫికేషన్ రావడం కోసం పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. గతంలో చేసిన పనిని తెలుపుటకు లేదా జరిగిన పనిని తెలుపుటకు మరియు గతంలో ఒక క్రమంలో పూర్తయిపోయిన పనులను తెలుపుటకు సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగించుట జరుగుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో స్ట్రక్చరల్ ఫామ్ గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే కర్త, V2 అంటే జరిగిపోయిన పని అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్స్ గమనిస్తే I, we, you, he, she, it, they మరియు వెర్బు ఇక్కడ గో యొక్క రెండవ ఫామ్ గో, వెంట్, గాన్. అందులో రెండవ ఫామ్ గో యొక్క రెండవ రూపం వెంట్ మరియు ఆబ్జెక్ట్ అనేది మార్కెట్. మరియు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అటువంటి కీవర్డ్స్ ఉపయోగించుట జరుగుతుంది. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. మేము నిన్న మార్కెట్కి వెళ్ళాము. వి వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. నువ్వు నిన్న మార్కెట్కి వెళ్ళావు. యు వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. అతడు నిన్న మార్కెట్కి వెళ్ళాడు. హీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళింది. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. అది నిన్న మార్కెట్కి వెళ్ళింది. ఇట్ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. వారు నిన్న మార్కెట్కి వెళ్ళారు. దే వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. నెక్స్ట్ సింపుల్ పాస్ట్లో సెంటెన్సెస్ స్ట్రక్చర్ గమనిస్తే పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాక్టివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా వస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చెప్పిన సెంటెన్సెస్ ఒకసారి గమనిస్తే ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. వి వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. యు వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. హీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. ఇట్ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. దే వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. సో పాజిటివ్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి వెర్బ్ V2 వెంట్ అనేది డిడ్ ప్లస్ గోగా మనం రాయవచ్చు. కానీ సింపుల్ పాస్ట్లో స్ట్రక్చర్ మాత్రం ఎప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అన్న డిడ్ ప్లస్ V1 అన్న కూడా ఒకే అర్థాన్ని ఇస్తుంది. V2 అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం మరియు డిడ్ ప్లస్ V1 అనేది సింపుల్ పాస్ట్లో ఒకే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ డిడ్ ప్లస్ V1 ఎప్పుడైతే రాసామో దాని ద్వారా మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ తయారు చేయవచ్చు, నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయవచ్చు, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్ నుంచి ఇంటరాక్టివ్ సెంటెన్స్ తయారు చేయుటకు పాజిటివ్ సెంటెన్సెస్లో ఐ డిడ్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే అన్న, ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే అన్న ఒకటే. ఐ డిడ్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ఈ విధంగా ఫామ్ అవుతాయి. డిడ్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్కి వెళ్ళానా. డిడ్ వి గో టు ద మార్కెట్ ఎస్టర్డే. మేము నిన్న మార్కెట్కి వెళ్ళామా. డిడ్ యూ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. నువ్వు నిన్న మార్కెట్కి వెళ్ళావా. డిడ్ హీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. అతడు నిన్న మార్కెట్కి వెళ్ళాడా. డిడ్ షీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళిందా. డిడ్ ఇట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. అది నిన్న మార్కెట్కి వెళ్ళిందా. డిడ్ దే గో టు ద మార్కెట్ ఎస్టర్డే. వారు నిన్న మార్కెట్కి వెళ్ళారా. అదేవిధంగా పాజిటివ్ సెంటెన్సెస్లో ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే అన్న, ఐ డిడ్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే అన్న ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఈ హెల్పింగ్ వెర్బ్ డిడ్
డిడ్ ప్లస్ V1కి డిడ్ తర్వాత NOT నాట్ చేర్చితే అప్పుడు అది నెగిటివ్ సెంటెన్సెస్ కింద తయారవుతాయి. ఐ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. We did not go to the market yesterday. You did not go to the market yesterday. She did not go to the market yesterday. They did not go to the market yesterday. సో ఇది మనం రిటర్న్ ఫామ్లో రాసినప్పుడు ఈ డిడ్ నాట్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్లో డిడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ డిడ్ంట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. వి డిడ్ంట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. మేము నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. యూ డిడ్ంట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. నువ్వు నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. షీ డిడ్ంట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. దే డిడ్ంట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. వారు నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. ఈ నెగిటివ్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి ఈ డిడ్ంట్ అనే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ కింద తయారవడం జరుగుతుంది. డిడ్ంట్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్కి వెళ్ళలేదా. డిడ్ంట్ వి గో టు ద మార్కెట్ ఎస్టర్డే. మేము నిన్న మార్కెట్కి వెళ్ళలేదా. డిడ్ంట్ యూ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. నువ్వు నిన్న మార్కెట్కి వెళ్ళలేదా. డిడ్ంట్ హీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. అతడు నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. డిడ్ంట్ షీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళలేదా. డిడ్ంట్ ఇట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. అది నిన్న మార్కెట్కి వెళ్ళలేదా. డిడ్ంట్ దే గో టు ద మార్కెట్ ఎస్టర్డే. వారు నిన్న మార్కెట్కి వెళ్ళలేదా. సో ఈ విధంగా మనము ఇక్కడ ఒక వెర్బ్ని తీసుకొని సెంటెన్సెస్ తయారు చేయడం జరిగింది. సో వెర్బ్స్ని చేంజ్ చేసుకుంటూ మనం సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఐ పెయిడ్ ఫీ త్రూ ఫోన్పే ఎస్టర్డే. నేను నిన్న ఫోన్పే ద్వారా ఫీ చెల్లించాను. ఐ డిడ్ంట్ పే ఫీ త్రూ ఫోన్పే ఎస్టర్డే. నేను నిన్న ఫోన్పే ద్వారా ఫీజు చెల్లించలేదు. డిడ్ ఐ పే ఫీ త్రూ ఫోన్పే ఎస్టర్డే. నేను నిన్న ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించానా. డిడ్ంట్ ఐ పే ఫీ త్రూ ఫోన్పే ఎస్టర్డే. నేను నిన్న ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించలేదా. వి రీచ్డ్ హోమ్. మేము ఇంటికి చేరుకున్నాము. వి డిడ్ంట్ రీచ్ హోమ్. మేము ఇంటికి చేరుకోలేదు. డిడ్ వి రీచ్ హోమ్. మేము ఇంటికి చేరుకున్నామా. డిడ్ంట్ వి రీచ్ హోమ్. మేము ఇంటికి చేరుకోలేదా. యూ సెడ్ ఎ లై. నువ్వు అబద్ధం చెప్పావు. యూ డిడ్ంట్ సే ఎ లై. నువ్వు అబద్ధం చెప్పలేదు. డిడ్ యూ సే ఎ లై. నువ్వు అబద్ధం చెప్పావా. డిడ్ యూ సే ఎ లై. నువ్వు అబద్ధం చెప్పలేదా. హీ వర్క్డ్ హార్డ్ లాస్ట్ వీక్. అతడు గత వారం కష్టపడి పనిచేశాడు. హీ డిడ్ంట్ వర్క్ హార్డ్ లాస్ట్ వీక్. అతడు గత వారం కష్టపడి పనిచేయలేదు. డిడ్ హీ వర్క్ హార్డ్ లాస్ట్ వీక్. అతడు గత వారం కష్టపడి పనిచేశాడా. డిడ్ంట్ హీ వర్క్ హార్డ్ లాస్ట్ వీక్. అతడు గత వారం కష్టపడి పని చేయలేదా. షీ ఫర్గేవ్ హిమ్. ఆమె అతన్ని క్షమించింది. షీ డిడ్ంట్ ఫర్గివ్ హిమ్. ఆమె అతన్ని క్షమించలేదు. డిడ్ షీ ఫర్గివ్ హిమ్. ఆమె అతన్ని క్షమించిందా. డిడ్ంట్ షీ ఫర్గివ్ హిమ్. ఆమె అతన్ని క్షమించలేదా. ఇట్ ఫ్లూ ఇన్ ద స్కై. అది ఆకాశంలో ఎగిరింది. ఇట్ డిడ్ంట్ ఫ్లై ఇన్ ద స్కై. అది ఆకాశంలో ఎగరలేదు. డిడ్ ఇట్ ఫ్లై ఇన్ ద స్కై. అది ఆకాశంలో ఎగిరిందా. డిడ్ంట్ ఇట్ ఫ్లై ఇన్ ద స్కై. అది ఆకాశంలో ఎగరలేదా. ప్రకాష్ టుక్ హిస్ డాటర్ టు ద పార్క్. ప్రకాష్ తన కూతుర్ని పార్క్కి తీసుకువెళ్ళాడు. ప్రకాష్ డిడ్ంట్ టేక్ హిస్ డాటర్ టు ద పార్క్. ప్రకాష్ తన కూతుర్ని పార్క్కి తీసుకువెళ్ళలేదు. డిడ్ ప్రకాష్ టేక్ హిస్ డాటర్ టు ద పార్క్. ప్రకాష్ తన కూతుర్ని పార్క్కి తీసుకువెళ్ళాడా. డిడ్ంట్ ప్రకాష్ టేక్ హిస్ డాటర్ టు ద పార్క్. ప్రకాష్ తన కూతుర్ని పార్క్కి తీసుకుని వెళ్ళలేదా. దే స్టార్టెడ్ బిజినెస్. వారు వ్యాపారం ప్రారంభించారు. దే డిడ్ంట్ స్టార్ట్ బిజినెస్. వారు వ్యాపారం ప్రారంభించలేదు. డిడ్ దే స్టార్ట్ బిజినెస్. వారు వ్యాపారం ప్రారంభించారా. డిడ్ంట్ దే స్టార్ట్ బిజినెస్. వారు వ్యాపారం ప్రారంభించలేదా. ప్రాక్టీస్. నేను నీకు ఇచ్చాను. నేను నీకు ఇవ్వలేదు. నేను నీకు ఇచ్చానా. నేను నీకు ఇవ్వలేదా. మేము సమాచారం అడిగాము. మేము సమాచారం అడగలేదు. మేము సమాచారం అడిగామా. మేము సమాచారం అడగలేదా. నువ్వు బాగా పరిగెత్తావు. నువ్వు బాగా పరిగెత్తలేదు. నువ్వు బాగా పరిగెత్తావా. నువ్వు బాగా పరిగెత్తలేదా.
అతడు 2005లో నాకు సహాయం చేశాడు. అతడు 2005లో నాకు సహాయం చేయలేదు. అతడు 2005లో నాకు సహాయం చేశాడా? అతడు 2005లో నాకు సహాయం చేయలేదా? ఆమె నిన్న డాక్టర్ని కలిసింది. ఆమె నిన్న డాక్టర్ని కలవలేదు. ఆమె నిన్న డాక్టర్ని కలిసిందా? ఆమె నిన్న డాక్టర్ని కలవలేదా? వారు తమ యొక్క సామాన్లు సర్దుకున్నారు. వారు తమ యొక్క సామాన్లు సర్దుకోలేదు. వారు తమ యొక్క సామాన్లు సర్దుకున్నారా? వారు తమ యొక్క సామాన్లు సర్దుకోలేదా? ఇందిర 2 నెలల క్రితం ఉద్యోగం సంపాదించింది. ఇందిర 2 నెలల క్రితం ఉద్యోగం సంపాదించలేదు. ఇందిర 2 నెలల క్రితం ఉద్యోగం సంపాదించిందా? ఇందిర 2 నెలల క్రితం ఉద్యోగం సంపాదించలేదా? రామ్ గాలిపటం తయారు చేశాడు. రామ్ గాలిపటం తయారు చేయలేదు. రామ్ గాలిపటం తయారు చేశాడా? రామ్ గాలిపటం తయారు చేయలేదా?